ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలని పరిగి ఎమ్మెల్యే పి రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో కమిటీ సమావేశం జరిగింది. పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన పనులను పర్యవేక్షించారు. నాణ్యత తగ్గకూడదని సూచించారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా పనిచేయాలని, అందుకు సంబంధించిన సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తానని, ఆసుపత్రిలో ఎటువంటి లోటు లేకుండా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, ఆసుపత్రిలో ఏ సమస్యలున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించారు. రోగుల విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులను డాక్టర్లు, స్టాఫ్ ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పరిగి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి నిర్విరామ కృషి చేసి పరిగిలో 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తే ఇక్కడ డెలివరీలకు వచ్చిన మహిళలను కొంతమందిని, ఇక్కడ ఉన్న సిబ్బంది కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు డెలివరీ గురించి వచ్చిన మహిళలను పంపుతున్నట్లు సమాచారం తెలిసింది. ఈ సమావేశంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి పంతులు, పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నార్మల్ మాజీ నార్మాక్స్ డైరెక్టర్ సుల్తాన్పూర్ ఫిరంగి వెంకటరామరెడ్డి, పరిగి తహసీల్దార్ వెంకటేశ్వరి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేష్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మిషన్స్ పనిచేస్తున్నాయి. మిషన్స్ అన్ని పనిచేస్తాయి. ఎఫెక్ట్స్ వాళ్ళే చేస్తున్నారు. అవును సార్, వాళ్ళే చేస్తున్నారు. అక్కడ గిరి కొంతమంది వచ్చింది సార్ ఇంతకుముందు. ఇప్పుడు వాళ్ళకి మాకున్నా కూడా నియర్ అవుతుంది. అక్కడ కూడా వస్తుంది. ప్లేస్ ఉందంటే తీసేసుకుంటాం సార్. ఇక్కడ ఫస్ట్ అక్కడ షిఫ్ట్ చేస్తాం. మన కాన్షియన్స్ వాళ్ళు ఎవరు వచ్చారు? అదే అన్ని పని చేస్తారు. అదే కొద్దిగా హైజీన్ మెయింటైన్ చేస్తారు అక్కడ. ఎందుకంటే పేషెంట్స్ డిఫరెంట్. మన కొత్త బిల్డింగ్ లోపల 10 బెడ్ అవుతుంది సార్. ప్రస్తుతం 5 ఉన్నాయి. కొత్త దాంట్లో 10 అవుతుంది సార్. 24 hours. అది కార్నర్కి ఇవ్వాలి మనం. అలాట్మెంట్ కార్నర్కి. ఈ అల్ట్రాసౌండ్ అది సంవత్సరంలో సార్ 2025లో సార్ దాదాపు 1,13,973 మంది ఓపీ చూసుకుంటారు. యావరేజ్ డే ఓపీ ఎంత? యావరేజ్గా 350 నుంచి 400 నుంచి సార్. 350 టోటల్ ఐపీ 2,133 పేషెంట్స్ సార్. మీ గతంలో డెలివరీస్ బాగా అవుతుండే, ఇప్పుడు అయితే డెలివరీస్ ఇక్కడ ఎవరు ప్రాబ్లం డెలివరీస్ కూడా చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా. అలాగే డాక్టర్ ఆనందం బీసీఎస్ వస్తున్నారు సార్కి అండ్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ పరిగి గారికి, మరియు మన స్థానిక ఎంఆర్ఓ మేడం గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ సార్ రాలేదు, వారికి కూడా ఇచ్చాను. వారికి అంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక చైర్ ఎట్లా అలాగే హరిప్రియ గారు ఎంపీడీఓ గారు, అలాగే డాక్టర్ విశ్వతేజ ఆర్ఎంఓ, మరియు హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, పాత్రికేయులు, మరియు ఈ గ్రామ పెద్దలు, లీడర్లు అందరికీ వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మెయిన్గా రావడానికి సారే కారణం. మెయిన్గా ఇది చేయడానికి మీటింగ్ యాక్చువల్గా అయితే ఎగ్జామ్ బాడీ అనేది మన ప్రజా ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ సమక్షంలో జరగాలి. కానీ మనకు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ముందే తొందరగా పెట్టి కొన్ని వీలైనంత వరకు వసతులు ఏర్పాటు చేద్దామని చాలా ముఖ్య ఉద్దేశం. ముందే మనం ఇవన్నీ చూసుకొని తర్వాత ఇవన్నీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా బాడీ ఫామ్ చేద్దాం సార్. ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్జిస్ట్ మీటింగ్ పెట్టి మళ్ళీ కమిటీలో చర్చించి ఏమైనా కావాల్సినవి ఉంటే మనం రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకొని వాటిని శాంక్షన్ చేసుకునే విధంగా మనం చర్యలు తీసుకోవాలి సార్. దీంట్లో ముఖ్యంగా మనం ఎజెండాలో ప్రస్తుతం మనకు సార్ మెయిన్ హెచ్డిఎస్ అంటూ ఫండ్ అనేది లేదు సార్. గత 2 ఏళ్ల నుంచి మనకు ఫండ్ రావట్లేదు సార్. అది 2 years బ్యాక్ ఎన్హెచ్ఎం నుంచి వస్తాయి మనకు.
దాని నుంచి అవన్నీ వెనక్కి వెళ్ళిపోయింది సార్. 2023లోనే వెళ్ళిపోయింది. సో ప్రస్తుతం మనకి ఎలాంటి ఫండ్స్ రావట్లేదు సార్. దానివల్ల మనకి ఏమన్నా ఈ ఎజెండాలో ఏమైనా తీసుకుందామంటే కూడా ప్రాబ్లం అవుతుంది. అవి రిలీజ్ చేయాలి సార్ ఫస్ట్ మనకు. ఎంత ఉంటుంది అంటే పర్ ఇయర్ లాగా వస్తుంది, 5 to 10 lakhs వరకు వస్తుంది సార్ మనకు. ఎందుకంటే రిటర్న్ పోయేది ఈ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత వెళ్ళిపోతుంది సార్ వెనక్కి బ్యాక్స్. మనం వాడదంతా ఎందుకు వాడలేదు? అది నేను లేదు సార్, వాడలేదు, వాడకుండా వెళ్ళిపోతుంది సార్. ఇంకోటి సార్ మనకి మెయిన్ ప్రాబ్లం క్యాడర్ స్ట్రెంత్ లేదు సార్. ప్రస్తుతం 100 బెడ్ హాస్పిటల్కి క్యాడర్ స్ట్రెంత్ని మనం తెచ్చుకోవాలి సార్. అది ప్రస్తుతం ఏంటంటే డిఎంహెచ్ఓ స్టాఫ్ తోటి మాత్రమే నడిపిస్తుంది సార్. మెజారిటీ వాళ్ళే ఉన్నారు సార్. 28 members వాళ్ళు ఉన్నారు. మన వైద్యవైద్య పరిషత్ నుంచి 8 మంది ఉన్నారు. అందులో నేను కూడా డెప్యుటేషన్లోనే ఉన్నాను, తాండూరు నుంచే ఉన్నా. సో డాక్టర్లు ఒక్క పర్మనెంట్ డాక్టర్ కూడా మనకి వైద్యవైద్య పరిషత్ నుంచి లేదు సార్. ఇది త్వరగా మనం క్యాడర్ స్ట్రెంత్ తెచ్చుకుంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది సార్. స్పెషాలిటీస్ అందరూ వస్తారు. 100 బెడ్కి సంబంధించిన అన్ని దాదాపు అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని దీంతోనే ఉంటాయి సార్. క్యాడర్ స్ట్రెంత్ అయిపోతే మనకి మ్యాక్సిమం వచ్చేస్తుంది సార్. ఎంతమంది వస్తారు? దాదాపుగా ఒక 40 నుంచి 50 మంది డాక్టర్లు వస్తారు. 40 నుంచి 100 పడలేదు. ఇంకోటి కాంపౌండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ డాక్టర్స్ లో స్పెషాలిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందరు స్పెషలిస్ట్ ఉంటుంది సార్. అందరు స్పెషలిస్ట్ ఉంటుంది సార్. ఇది సెకండరీ కేర్ సెంటర్ అంటారు కాబట్టి అందరు స్పెషాలిటీ డాక్టర్లే. మ్యాక్సిమం పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిషన్, ఆప్థమాలజీ, ఈఎన్టీ, బ్రాడ్ స్పెషాలిటీస్ అన్నీ ఉంటాయి సార్. ఓన్లీ కార్డియాలజీ, న్యూరాలజీ తప్ప మిగతా అందరూ వస్తుంది. అది ఇక్కడ మెయిన్ ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి బాగా. ఇప్పుడే సుగ్నాపేట దగ్గర యాక్సిడెంట్ ఒక టీచర్ భార్య సీరియస్ ఉంది, చాలా సీరియస్ ఉంది. ఇప్పుడే అపోలో అంతా ఫోన్ చేస్తాం. సో మనం ఏంటంటే ట్రామా కేర్ ట్రామా కేర్ ఇంపార్టెంట్. ఏమైనా